వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఆ బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి. కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం విఘ్ననాశనం కాణిపాకమున నీ దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభ. యూత్ వారి ఆధ్వర్యంలో వినాయక పూజలు విశేష పూజలు జరుపుకోవడం జరిగింది. అలాగే అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సంజీవన్న గారి ఆధ్వర్యంలో అందరూ వార్డు ప్రెసిడెంట్లు, నాయకులు, అలాగే భక్తులందరితో కోలాహలంగా నిండిపోయింది. ఆయన మన వినాయకుని ఆశీర్వాదం మనందరికీ కలగాలి అని చెప్పి కోరుకుంటున్నాము. 8వ వార్షికోత్సవం అని చెప్పారు. మరిన్ని ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుకోవాలి. అందరూ కూడా విశేషంగా ఇందులో పాల్పంచుకోవాలి. ఆ భగవంతుడి ఆశీర్వాదం అందరికీ కలగాలి అని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. రేపు నిమజ్జనం చేసుకోబోతున్నారు కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా పిల్లలందరూ వెళ్ళి నిమజ్జనం చేసుకోమని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. మరొకసారి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. గజముఖ గణపతి వైనావు బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు. లాభము శుభము కీర్తిని పూర్వగ లక్ష్మీ గణపతి వైనావు. వేద పురాణములఖిల శాస్త్రములు కడలు చాటును నీ వైభవం. వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. वातापि गणपतिं भजे श्रीवादापि गणपतिं भजेऽहं वारणा
గొబ్బిళ్ళతో సంక్రాంతులు చిగురాకుతో గాదు తెలుగింటికి కనువిందుగా చేస్తాయిలే ముస్తాబులు దసరాల సరదాలు గుర్తుంటే ఏనాడు నీ వయసు 16 నిజమది మరవకు వాతాపి గణపతిం భజేహం సింబరప్రదం శ్రీవా మన పాటలు తెలుగన్నది పరభాషలో ఉందేమిటి నన్నయ్యలు త్యాగయ్యలు గుర్తుండరా కొన్నాళ్ళకి సుశీల భానుమతి ఎవరంటే టీవీలో యాంకర్లా అని అడిగే జనులకు ప్రణతులు వాదాపి గణప మణికంఠ యూత్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న అష్టమ గణపతి మహోత్సవంలో సందర్భంగా సహకరించినటువంటి దాతల వివరములు: విగ్రహదాత తమ్మినేని సుబ్బారెడ్డి గారు, ధర్మపత్ని శివపార్వతి గారు, 21 కేజీలు లడ్డుదాత మొండెపొలంక సత్య శ్రీనివాస్ గారు, 15 కేజీలు లడ్డుదాత మెరికనపల్లి నాగమణి గారు, 11 కేజీలు లడ్డుదాత డి మల్లికార్జున్ రెడ్డి గారు, రేగల్ల రవికుమార్ గారు 50,116, ఆచంట వెంకటేశ్వరరావు గారు, కూరగాయలు బండారు వెంకటేశ్వరరావు గారు వారి ధర్మపత్ని రాధికా గారు బాణాసంచ, రేగల్ల మాణిక్యరావు గారు పూజా సామాగ్రి, మొండెపలంక సత్య శ్రీనివాస్ గారు కోలాటం, పోట్లూరి కోటేశ్వరరావు గారు బుట్టబొమ్మలు, ఎల్విడి ప్రసాద్ అలియాస్ పండు మరియు ఇర్ఫాన్ అలియాస్ శెట్టి, తీన్మార్, బాజీ ఆర్ట్ డిజిటల్స్, ఫొటోస్ అండ్ వీడియోస్, కోటేశ్వరమ్మ గారు స్వామివారి వస్త్రాలు మరియు గజమాల, పల్లంటి రాము గారు 20,000 రూపాయలు, పుల్లంగుల నాగులమీరా గారు 10,000,
సంజపు పుల్లయ్య గారు 20,000, వంకాయలపాటి శ్రీను గారు 10,000, మానేపల్లి నాగేశ్వరరావు గారు 15,000, ఆర్డీవి సాయి 10,000, దండమూడి రాజు గారు 3,000 రూపాయలు, చిన్నగోపి 10,000, కానుగంటి తేజ 5,116 రూపాయలు, డి శ్రీను గారు 5,000, అత్తలూరి శ్రీనివాసరావు గారు 2,215 రూపాయలు, ఎంవి చలపతి గారు 1,000 రూపాయలు, పరుచూరి సంజీవరావు గారు 5,000 రూపాయలు, వై నాగభూషణం గారు 20 కేజీల నూనె, ఏ లోకేష్ గారు పంచదార 30 కేజీలు, కందిపప్పు 40 కేజీలు, శనగపిండి 40 కేజీలు, డి రాజేంద్ర ప్రసాద్ గారు 15 కేజీలు నూనె, పి భాస్కర సాయి గారు 15 కేజీల నూనె, డి బాబు గారు 25 కేజీలు బియ్యం, ఆర్ బుచ్చమ్మ గారు ఒక పెరుగు డబ్బా, షేక్ బాషా గారు 25 కేజీలు బియ్యం, వి మోహన్ రావు గారు 7 కేజీలు చింతపండు, జానపాటి భవానీ గారు 52 కేజీలు బియ్యం, వెంకటేశ్వర్లు గారు 50 కేజీలు బియ్యం మరియు 30 కేజీలు నూనె, డి నాగబాబు గారు కారం మరియు డాల్డా, డి నాగరాజు గారు పుచ్చపప్పు, చెన్నూరి రాము గారు 6 పెరుగు డబ్బాలు, పి బాలకృష్ణ గారు 15 కేజీలు నూనె మరియు 4 కేజీలు ఎండుమిర్చి, ఆర్ రామారావు గారు 25 కేజీలు బియ్యం, పి అల్లూరయ్య గారు 6 పెరుగు డబ్బాలు, షేక్ బాషా గారు 25 కేజీలు బియ్యం, లంకపల్లి శ్రీహరి గారు 30 కేజీలు నూనె, డి సింహాద్రి గారు 4 పెరుగు డబ్బాలు, ఆర్ గౌరీ గారు 50 కేజీలు బియ్యం, ఆర్ చిన్నమాణిక్యం గారు మసాలా దినుసులు, కొండ్రాతి సాంబయ్య గారు 25 కేజీలు బియ్యం, వెంకటేశ్వర్లు గారు 50 కేజీలు బియ్యం, సన్నాయిల సోమశంకర్ గారు 15 కేజీల నూనె, నిడుబ్రోలు చంద్రశేఖర్ గారు 15 కేజీలు నూనె, దామరవరపు రమాదేవి గారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించినారు. పరుచూరి పెదమస్తాన్ గారు 10,116, ముత్యం నరేంద్ర గారు 10,116, ఆర్ జశ్వంత్ గారు 5,116, ఎస్ రవికుమార్ గారు 5,116, డాక్టర్ శ్రీనివాస్ ఆంజనేయులు గారు 5,000 రూపాయలు, మేనిరెడ్డి వెంకటరెడ్డి గారు 3,200 రూపాయలు, గన్నవరపు నాగేశ్వరరావు గారు 2,116, పి అంకారావు గారు 2,116, వి పూర్ణ గారు 2,116, ఆర్ బాబు గారు 2,116, వి వెంకట రామాంజనేయులు గారు 1,500 రూపాయలు, ఆర్ శివయ్య గారు 1,116, రమాదేవి గారు 1,116, ఎం అప్పారావు గారు 1,116, కె శివరామకోటిరెడ్డి గారు 1,116, మండ్యాల తిరంగ శివమహాలక్ష్మి గారు 1,116, ఎం వెంకట్రావు గారు 1,016 రూపాయలు,
జి మారుతి ప్రసాద్ గారు 1012 రూపాయలు. సాయి కృష్ణ గారు 1000 రూపాయలు. జి శ్రీహరి గారు 1000. సూరసనేని రతీష్ గారు 1000. కె ధనకుమార్ గారు 1000. ఆర్ భాస్కర్రావు గారు 1000. డాక్టర్ సిహెచ్ విజయ్ కుమార్ గారు 1000. సిహెచ్ నాగేశ్వరరావు గారు 1000. వి రామకృష్ణ గారు 517 రూపాయలు. కె హరిబాబు గారు 516 రూపాయలు. డి సాంబశివరావు గారు 516. డి రవికుమార్ గారు 516. సిహెచ్ సాంబశివరావు గారు 516. ఏ మధుసూదన్ రెడ్డి గారు 511 రూపాయలు. శైలారెడ్డి గారు 502 రూపాయలు. కె రామకృష్ణ గారు 502 రూపాయలు. సిహెచ్ హారిక గారు 501 రూపాయి. డి పావని గారు 500 రూపాయలు. ఎం వినయ్ కుమార్ 500. శ్రీనివాసరెడ్డి గారు 500. దుగ్గంపూడి వెంకటప్పరెడ్డి గారు 500. ఎం శ్రీనివాసరావు గారు 500. ఆళ్ళ నాగేశ్వరరావు గారు 500. కొప్ప కుటుంబ రామవర్మ గారు 500. ఎం శివలక్ష్మిరెడ్డి గారు 500. టి వెంకటేశ్వరరావు గారు 500. బి చంద్రశేఖర్ గారు 500. సయ్యద్ కబీర్ గారు 500. పగడాల రమేష్ గారు 500. పి గంగయ్య గారు 500. కె వాసు గారు 302 రూపాయలు. జి పవన్ గారు 300. గఫూర్ గారు 300. డి అంజిరెడ్డి గారు 220 రూపాయలు. బి నరసింహారావు గారు 216 రూపాయలు. కె కిరణ్ గారు 200 రూపాయలు. అంకమ్మరావు గారు 200 రూపాయలు. శివ గారు 200. కె శశికుమార్ గారు 200. షేక్ జలీల్ గారు 200. ఏపీ 39 KA 2315 200 రూపాయలు. కె వెంకటేశ్వర్లు గారు 200. జై ప్రకాష్ గారు 200. డి శంకర్ గారు 200. ఎన్ వాసు గారు 200. ఎండి అహ్మద్ గారు 200. కె శ్రీనివాసరావు గారు 200. ఎస్ ముసలయ్య గారు 200. ఎల్ ప్రదీప్ గారు 200. బి నారాయణ గారు 200. ఆర్ రామారావు గారు 120 రూపాయలు. జి రవికుమార్ గారు 111 రూపాయలు. బసవరాజు గారు 100 రూపాయలు. వి శ్రీయారెడ్డి గారు 100 రూపాయలు. ఎం శివరామకృష్ణ గారు 100 రూపాయలు. ఎల్ రామచంద్రన్ గారు 50 రూపాయలు. ఋషి గారు 50 రూపాయలు. బి శ్రీనివాసులు గారు 500. ఎస్ సాంబిరెడ్డి గారు 500. రాధా గారు 500. రేగల్ల శంకర్రావు గారు 500 రూపాయలు. అలాగే ఈ యొక్క మణికంఠ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ హనుమాన్ మహిళా కోలాటం కమిటీ వారికి భోజనాలు ఏర్పాటు చేసినటువంటి దండమూడి రాజు గారు మరియు వారి ధర్మపత్ని సునీత గారు, అలాగే మరికొంతమంది కూడా ఈ యొక్క మణికంఠ యూత్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న అష్టమ గణపతి మహోత్సవంలో భాగంగా అందరూ కూడా సహకరించి ఉన్నారు. ప్రతి ఒక్క కమిటీ మెంబర్కి, అలాగే సహకరించినటువంటి ఈ యొక్క దాతలందరికీ ఆ విఘ్న వినాయకుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిని వారి కుటుంబాన్ని కంచి కాపాడవలసిందిగా మణికంఠ యూత్ తరపున
కోరుకుంటున్నాము. ఇట్లు మణికంఠ యూత్, స్తంభాల గరువు, 3వ లైన్. జై 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 గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినాయక జై జై జై. దండాలయ్య ఉండ్రాళ్ళయ్య దయ్యుంచయ్య దేవ నీ అండదండ ఉండాలయ్య చూపించయ్య త్రోవ పిండి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్య తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్య. ఓ దండాలయ్య ఉండ్రాలయ్య దయ్యుంచయ్య దేవ నీ అండా దండ ఉండాలయ్య చూపించయ్య త్రోవా. చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదర పాపం కొండంత నీ పెను భారం ముచ్చమటలు కక్కిందిరా ముజగములు తిప్పిందిరా ఓ ఓ ఓ జన్మధన్యం. చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదర పాపం కొండంత నీ పెను భారం ముచ్చమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా ఓ ఓ ఓ జన్మధన్యం. అంబారిగా ఉండగల ఎంతటి వరం అంబాసుత ఎందరికి లభించురా ఎలుక నెక్కే ఏనుగు కథ చిత్రం కదా. దండాలయ్య ఉండ్రాళ్ళయ్య దయ్యుంచయ్య దేవ నీ అండా దండ ఉండాలయ్య చూపించయ్య త్రోవా. శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్నే చేసింది వేళ కోళం ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం. అరే శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గౌరోజనం నిన్నే చేసింది వేళ కోళం ఎక్కిన మదం దిగిల్దిగా తగిన ఫలం దక్కిల్దిగా ఏమైపోయింది గర్వం. త్రిమూర్తులే నిన్నుగని తలొంచరా నిరంతరం మహిమను కీర్తించరా నువ్వెంతనే అహం నువ్వే దండిల్చరా. దండాలయ్య ఉండ్రాళ్ళయ్య దయ్యుంచయ్య దేవా నీ అండ దండ ఉండాలయ్య చూపించయ్య త్రోవా. పిండి వంటలారగించి కొండమెత్తి దీవించయ్య తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్య. దండాలయ్య ఉండ్రాళ్ళయ్య దయ్యుంచయ్య దేవ నీ
జయించయ్య ధ్రువ ఉండాలయ్య ఉండాలయ్య జయించయ్య దేవ నీ అండా అండా ఉండాలయ్య యుద్ధేశ్వర జై 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 జై. మణికంఠ యూత్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న అష్టమ గణపతి మహోత్సవములు. ఈ యొక్క గణపతి మహోత్సవములు వస్తున్నాయి. ఇంకా నెల 2 నెలల ముందు నుంచి కూడా ఈ యొక్క కమిటీ కుర్రోళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్క విషయంలోనూ ముందుండి బొమ్మ విగ్రహంని సెలెక్ట్ చేయటం దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనటం జరుగుతుందండి. ఈ యొక్క కమిటీ కుర్రోళ్ళు పరుచూరి సంజీవరావు గారు, రమణయ్య గారు, కోటేశ్వరరావు గారు, నాగులమీరా గారు, చిన్ని గారు, పల్లంటి రవి, గణేష్, ముత్యం నరేంద్ర గారు, పుల్కా శ్రీను గారు, పల్లంటి బాలకృష్ణ గారు, వంకాయలపాటి గోపి, వంకాయలపాటి విజయ్, కంచర్ల గోపీనాథ్, మానేపల్లి మహేష్, మానేపల్లి సత్య, ఆచంట సుబ్రహ్మణ్యం అలియాస్ నాని, ఆచంట గోపి, ఎల్విడి ప్రసాద్ అలియాస్ పండు, ఇర్ఫాన్ అలియాస్ శెట్టి, దండమూడి అభిషేక్, దండమూడి బన్నీ, మొండెపులంక సత్య శ్రీనివాస్, పోట్లూరి వెంకట కోటేశ్వరరావు, ఆర్ట్ డిజిటల్స్ బాజీ, ఆర్డివి సాయి, బి సతీష్, బి శశి, కానుగంటి గోపాలకృష్ణ, కానుగంటి గోపాలకృష్ణ అలియాస్ తేజ, సిహెచ్ రాము, ఎస్ శ్రీను, ఎస్ మల్లి, కిషోర్, చక్రవర్తి, డి వెంకట్, నితిన్ అలియాస్ పండు, పుదిలి రమేష్, లోకేష్, ఇమ్రాన్, హనీఫ్, మరి ముఖ్యంగా ఈ యొక్క మణికంఠ యూత్లో ఈ 3వ లైన్కి సంబంధించినటువంటి వీర మహిళలు, అలాగే ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ యొక్క మణికంఠ యూత్ వారు జరిపేటువంటి ఈ 5 రోజులు అష్టమ గణపతి మహోత్సవంలో ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదటి రోజు ఉట్టిగొట్టేటువంటి కార్యక్రమం, రెండవ రోజు శ్రీ హనుమాన్ మహిళా కోలాట కమిటీ వారిచే 40 మంది మహిళలచే కోలాట కార్యక్రమం, మూడవ రోజు సహస్ర దీపార్చన అనగా 1000 దీపాలతో శివలింగాకారంలో ఈ యొక్క పందిరిలో విచ్చేసి ఉన్న వినాయకునికి సహస్ర దీపార్చన, 4వ రోజు అన్నదాన కార్యక్రమం, అలాగే 5వ రోజు స్వామివారి 3 లడ్డులు వేలంపాట మరియు ఊరేగింపు నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి
ఈ యొక్క అష్టమ గణపతి మహోత్సవాలకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా యొక్క ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. ఇట్లు మణికంఠ యూత్, స్తంభాల గరువు, 3వ లైను. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఆ ఆ ఆ ఆ బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి. పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు. మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు. భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు. బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు. లాభము శుభము కీర్తిని కూర్పగ లక్ష్మీ గణపతి వైనావు. వేద పురాణములఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం. వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర
వినాయక శ్రీకాణిపాక వరసిద్ధి వినాయక ఆ, 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 అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ఆ ఆ జయ గణేశ జయ గణేశ పాహి మాం శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్ష మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్ష మాం శ్రీ గణపతి శ్రీ గణపతి శ్రీ గణపతి పాహి మాం శివకుమార విఘ్నేశ్వర వక్రతుండ రక్ష మాం అభయహస్త ఏకదంత లోకహిత పాహి మాం అంబతనయ భక్త ప్రియ కరుణ సింధు రక్ష మాం విఘ్నరాజ భానుతేజ వినాయక పాహి మాం గజానన గణాధిప లంబోదర రక్ష మాం మూషిక వాహన మోదక ప్రియా కుబ్జ రూప పాహి మాం శ్రీ గణపతి విఘ్నపతి అయ్యప్ప సోదర రక్ష మాం సుముఖాయ ప్రముఖాయ మహాకాయ పాహి మాం జ్ఞానప్రద భాగ్యదాత గౌరీ నందన రక్ష మాం భక్తవరద జ్ఞానదీప మంగళ రూప పాహి మాం విమల చరిత విఘ్నేశాయ ప్రసన్నాయ రక్ష మాం విశ్వనేత్ర విశ్వప్రియ విఘ్నహంత పాహి మాం మహావీర మంగళ రూప విఘ్నపతే రక్ష మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్ష మాం సిద్ధిదాత జ్ఞానదాత బుద్ధిదాత పాహి మాం